లైబ్రరీ సైన్స్ పోస్టులను దూరంగా రండి. అభివృద్ధి చేయాలి గ్రంథాలయాలను, అభివృద్ధి చేయాలి గ్రంథాలయాలు, అభివృద్ధి చేయాలి గ్రంథాలయాలను, అభివృద్ధి చేయాలి గ్రంథాలయాలను, భర్తీ చేయాలి లైబ్రరీ సైన్స్ పోస్టులను, భర్తీ చేయాలి లైబ్రరీ సైన్స్ పోస్టులను, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, భర్తీ చేయాలి లైబ్రరీ సైన్స్ పోస్టులను, భర్తీ చేయాలి లైబ్రరీ సైన్స్ పోస్టులను, అభివృద్ధి చేయాలి గ్రంథాలయాలను, అభివృద్ధి చేయాలి గ్రంథాలయాలను, అభివృద్ధి చేయాలి గ్రంథాలయాలను, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు లైబ్రరీ సైన్స్ వాళ్ళు దాదాపు రాష్ట్రంలో 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మంది మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు విజయవాడలో ఈరోజు లైబ్రరీ సైన్స్ జేఏసీ డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈరోజు శాంతియుత ఆందోళన చేస్తున్నాం, శాంతియుత ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా నారా లోకేష్ గారు స్పందించాలా. దాదాపు ఒక పక్కేమో విజ్ఞాన్ని పెంచుతామని చెప్తున్నారు. ఈరోజు సైన్స్ అభివృద్ధి కావాలంటే లైబ్రరీలు ఈరోజు అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. గతంలో మేమందరం కూడా స్కూల్ స్థాయి నుంచే లైబ్రరీలో చదవడం వల్ల ఎంతో కొంత సైన్స్ తప్పింది, సామాజిక బాధ్యత తప్పింది. అందుకనే ఈరోజు జూనియర్ కాలేజీలో ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలో ఖాళీలు ఉన్నాయి, స్కూల్ అంటే అసలు దిగ్గలేని పరిస్థితి వచ్చింది. అందుకనే హై స్కూల్ స్థాయి నుంచే ఈరోజు లైబ్రరీలను అభివృద్ధి చేయాలని చెప్పి, అలాగే శాఖ గ్రంథాలయాలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. జిల్లా గ్రంథాలయాల్లో ఖాళీలు వేకెన్సీ కోకలాగా ఉన్నాయి. వీటన్నిటిని భర్తీ చేయాలని చెప్పి ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన ఇప్పటికైనా లోకేష్ గారు స్పందించాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు డివైఎఫ్ఐ లైబ్రరీ సైన్స్ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన కాదు, పెద్ద ఎత్తున ఆందోళన కూడా సమాయత్తం అవుతామని చెప్పి ఇప్పటికైనా నోటిఫికేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము అడుగుతున్నాం.